ఎయిర్పోర్ట్ కట్టిందెవరు, క్రెడిట్ కొట్టిందెవరు? ఏపీలో ఎయిర్పోర్ట్ క్రెడిట్ వార్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్ ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనని టీడీపీ చెబుతోంది. మరోవైపు దట్ క్రెడిట్ గోస్ టు జగన్ ఓన్లీ అని అంటోంది వైసీపీ. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ 100% సీఎం చంద్రబాబుదే అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. 2015లో భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాలని చంద్రబాబు డిసైడ్ చేశారన్నారు. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది 2015లో ఆ రోజు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో అలాంటిది ఒకటి కావాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఆలోచన. అంటే ఐడియా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిది. భూములు సేకరించకుండానే చంద్రబాబు 2019లో హడావిడిగా ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన చేశారన్నారు. మరి 270 ఎకరాలు 290 ఎకరాలు మాత్రమే మీరు సేకరించినటువంటి భూమితో అసలు మీరు శంకుస్థాపన ఎలా చేశారు? 2019లో చంద్రబాబు నాయుడు గారు భూమి లేదు, కాంట్రాక్టర్ లేడు, జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్కార్పొరేషన్ లేదు, ఏది లేకుండా ఫిబ్రవరి 14, 2019ని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన ఏ ఉద్దేశంతో చేశారు? ఎవరిని మభ్యపెట్టడానికి చేశారు? ఎవరిని మోసం చేయడానికి చేశారు? వైసీపీ హయాంలో కేవలం 300 ఎకరాల భూమిని సేకరించారన్నారు కేంద్ర మంత్రి. టీడీపీ ప్రభుత్వం 2200 ఎకరాల భూమిని సేకరించిందని పెమ్మసాని చెబితే, వైసీపీ హయాంలో 2000 ఎకరాలు సేకరించామని గుడివాడ అమర్నాథ్ చెప్పారు. గవర్నమెంట్ 2019కి వెళ్ళేటప్పటికి 2200 ఎకరాల భూసేకరణ జరిగింది. మిగిలిన భూములు కూడా ఎందుకు జరగలేదు? మిగిలిన 500 ఎకరాలు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి 1-2 ఇయర్స్ ముందు ఈ ప్రాంతంలో మీరు ఈ భూములన్నీ ఇవ్వద్దు, నేను వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ని క్యాన్సిల్ చేస్తాను కాబట్టి మీరు ఇవ్వద్దు అని చెప్పి అక్కడ వాళ్ళ నాయకులతోటి ముఖ్యమైన అంటే రన్వే వీటికి వెళ్ళే వాటికి సంబంధించినటువంటి ల్యాండ్లు దాదాపు 500 ఎకరాల్లో కోర్టులో కేసులు వేయించారు ఆయన. ఆ 500 ఎకరాలు కోర్టులో కేసులు వేపిస్తే ఆ రోజు మనం భూమి పూజ చేసాం, ముందుకు వెళ్ళలేదు. 2019 2023 మేము శంకుస్థాపన చేసేటువంటి సమయానికి పూర్తిగా 2700 ఎకరాలు భూమిని సేకరించి దానికి దాదాపు 500 కోట్ల రూపాయలు ఎక్విజిషన్కి ఖర్చు పెట్టి 4 గ్రామాలు రీహాబిటేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే 4 గ్రామాలని రీహాబిటేట్ చేసి స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ప్రతి ఇంటికి దాదాపు 10 లక్షల రూపాయలు ఇవ్వాలనంటే 10 లక్షల రూపాయలు స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ఇచ్చి రీహాబిటేట్ చేసినటువంటి ప్రాంతాల్లో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించి దాదాపు 1000 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి R&Rకి ఖర్చు పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. సభలో జిఎంఆర్ తో మాట్లాడించి ఉంటే వాస్తవాలు బయటపడేవన్నారు గుడివాడ అమర్నాథ్. ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఆయనకి మాట్లాడేటువంటి అవకాశం మీరు ఎందుకు కల్పించలేదు? 5600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ ప్రాంతం నుంచి దేశాన్ని వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తిగా పేరుగాంచినటువంటి జిఎంఆర్ గారు ఆ వేదిక మీద ఉంటే వారితో ఎందుకు మీరు మాట్లాడనివ్వలేదు? కేవలం వాస్తవాలు, వారు మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఆయన నిజాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నిజాలు చెప్తే మీ తాలూకా క్రెడిట్ చోరీ ఎక్కడ బయటపడుతుంది అనేటువంటి భయంతో ఆ పెద్ద ఆయనతో మీరు మాట్లాడిచ్చేటువంటి అవకాశం కల్పించలేదు. రీటెండర్ వల్ల ఎయిర్పోర్ట్ పనులు ఆలస్యమయ్యాయన్నారు పెమ్మసాని. జగన్ 5 ఏళ్ల పాలనలో ఎయిర్పోర్ట్ పనులు నత్తనడకన సాగాయని కేంద్ర మంత్రి చెబితే, ఎయిర్పోర్ట్ త్వరగా పూర్తి కావడానికి కారణమే జగన్ అన్నారు అమర్నాథ్. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో సాధించింది ఏంటి అంటే దీన్ని డిలే చేయటం. ఈ 500 ఎకరాలు ఏదైతే వాళ్ళు కేసులు పెట్టి అడ్డం పెట్టారో ఒరిజినల్ రేటు కంటే ఎక్కువ కాంపెన్సేషన్ వచ్చే విధంగా వాళ్ళ మనుషుల చేత కేసులు పెట్టించి వాళ్ళ నాయకులకి, మళ్ళీ ఇందులో రైతులకు న్యాయం జరగలేదు, అక్కడ ఉన్నటువంటి చోటా మోటా నాయకులు ఆ రైతుల్ని మేనేజ్ చేసి ఆ నాయకులకు డబ్బులు వచ్చే విధంగా చేశారు ఆయన. సాక్షాత్తు ప్రధానమంత్రి గారి ముందు కూడా అబద్ధాలు చెప్పడానికి వెనకడుగు వేయలేదు. కొబ్బరికాయ కొట్టడానికి, గుమ్మడికాయ కట్టడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. ఎవరైనా కట్టేస్తాడు, దారిని పోయినాడు ఎవరైనా కట్టేస్తాడు. కొట్టమంటే కొబ్బరికాయ కొట్టమంటే ఎవరైనా కొడతాడు, గుమ్మడికాయ కట్టమంటే ఎవరైనా కట్టేస్తాడు. కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటిది ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. మరోవైపు ఎయిర్పోర్ట్ క్రెడిట్ కూటమి ప్రభుత్వాందే అన్నారు బీజేపీ నేతలు. ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్లే ఎయిర్పోర్ట్ త్వరితగతిన పూర్తయిందన్నారు.